ఎవరిది అనుకుంటున్నావే? ఎవరిది? పెద్ద శెట్టి గారిదమ్మా. పెద్ద శెట్టి గారా? ఆయన కొడుకు ఈ మధ్యనే బయలుదేరాడు శుద్ధ శెట్టి అని. అయితే నల్లగా ఉంటాడు. అవును అమ్మాయి నల్లగా ఉంటే నీకెందుకే? ఆయన పెట్టిన తెల్లటి రూపాయలు ఉన్నాయి, అవి కావాలి కానీ మనకు. ఆ శెట్టి బాబు మనం ఇదిగుండా 4 సార్లు తారులాడు. అమ్మా అతను ఎంత తిరుగుతున్నాడు మనకెందుకే? పెద్ద పని. నిన్ను నన్ను ఎదరబద్దుగా కూర్చోబెట్టుకుని చెమ్మచెక్కలు అర్థానికి వస్తుందమ్మా. పిల్లల తిట్లు భరించలేకను, అప్పులు వాళ్ళు చేసే ఆరాలు భరించలేకను, మందేసేసుకుని మరి మన కొంపలకు వచ్చేస్తుందో నేను కాక. వలకు రోగము పుట్టనివాడు కానివాడకే రాడు. వచ్చేతో మన ఇంటి వంక కన్నెత్తి చూడడు. ఎవడు చూతూ వాడు మన ఇంట పంటగువాడు. వచ్చినవాడు చింతామణి మన ఇంటి బంటగునే చింతామణి. అదేం కాక ఈ శెట్టి బాబు తండ్రి కన్నులో కారం చల్లేసి 100 రూపాయలు తీసుకెళ్ళి రంగనాకి ఇచ్చాడటమ్మా. అమ్మా మొన్న సంగతి వినిగే. మొన్నటి పెళ్లి మేజవాణిలో నాకు అతను బస్సు తాంబూలం ఇచ్చినప్పుడు కొంత రంగు చేసేదే. అమ్మా ఏమన్నా చెప్పాడా? అందుకని ఏం చేశారు తెలుసా? 6 నిమిషాల్లో 6 కాసులు సమర్పించుకున్నాడు. 5 నిమిషాల్లో 6 కాసులు ఇచ్చాడా? ఇంకా అసలు విషయానికి వస్తే ఎంత ఇస్తాడు అనేవాడు. అమ్మా ఈసారి కనుక ఆ శెట్టి మన కొంప మంది నుంచి ఇలా వెళ్ళిపోతుంటే మన మేడ మీద నుంచి సగం కనిపించు. చిచ్చి సగం ఏమిటి? సగం కనిపించకుండా పూర్తిగా కనిపించేవనుకో దీని విషయం ఇంతేనా అనుకుంటాడు. అదే సగం కనిపించేవనుకో ఇంకో లోపల ఎంత విషయం ఉందో అని ఎగబడుకుంటూ వచ్చేస్తాడే. ఎలా కనిపించాలి? అది నేను చెప్పాలి. నగుచు మన నాగలింగం గారు మన కొంప నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఆయన వంక క్రేకంట చూస్తూ భయపడితో కింద పెద్దని తొక్కిపట్టి చూడు చీరలా చెంపేస్తుంటే ఆ నాగలింగం గారు ఒంట్లో ఉన్న నరాలన్నీ జీవుని తోడేస్తుంటాయి అన్నమాట. ఆ తదుపరి అనుకో ఆ నవ్వేమో ఒంటి నుండి ఊడిపడిన బాణంలాగా నాగలింగం గారి గుండెల్లో పోయి గిలగిలగిల కొట్టుకుంటూ వచ్చి పారిపోతాడే. అమ్మా నీ దగ్గర చూడండి నాగబాబు ఆశగా ఉందట డాక్టర్ గారికి. నవ్వే పాడు మాటలు మాట్లాడ మాకే దగ్గుతున్నాను నేను. ఈ దగ్గర కనుక డాక్టర్ చూసాడనుకో ఏ శాతం మళ్ళీ హాస్పిటల్ తీసుకురా ఏమైపోయిందని అంటాడమ్మా. దగ్గంటే అలా కాదు. అదే మన భర్త గణేశ్వరరావు గారు మన కొంప ముందు నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటారా. ఆయన వంకకి వచ్చి అందే బాబు గణేశ్వరరావు గారు మీరు మా కోసమే వచ్చారా వేరే పని పెట్టుకుంటున్నారా అర్థం అన్నమాట. నిజంగా మన కోసమే పొద్దు నుంచి వ్యాపారం చేసి ఉంటాడు. పిక్కల్లో ఓపిక లేదు, నీ మీద ఆత్రం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నావు? మూలుగుతాడు. నీ మీద ఆత్రం కావట్లేదు, పిక్కల్లో ఓపిక లేదు, ఏం చేస్తాడు? మూలకపోతే అప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? జడలో ఉన్న పువ్వు తీసి వెనక్కి విసిరేసేవనుకో దొడ్డు తలుపు తెరిచే ఉంది. ఓ గణేశ్వరరావు బాబు త్వరగా వచ్చి పని చేసుకుని వెళ్ళిపో అని అర్థం అన్నమాట. తక్కువ చేసి పోరాట బాలకోటి మల్లన్న
గారికి కొట్టా, ఇంకోటి గణేశ్వరరావు గారికి కొట్టా. అబ్బా నేను ఎప్పుడు ఏ కనుకుంటూ వచ్చినా వీళ్ళందరూ వచ్చేసి మన కొంపలో మొత్తం ఆర్పేసుకుని వెళ్ళిపోవడం నాకు కావాల్సిందమ్మా. సరే గాని ప్రతి కనుక ఈ చిత్రముందు బజార్లో పంపించాను. ఎక్కడ తెచ్చింది అది? పిలుస్తానమ్మా. ఓయ్ ఆయాసపడిపోతున్నాను తల్లి. చెప్పాను నేను బజారుకు వెళ్ళనని. అయినా నువ్వు నన్ను బజారు పంపించావా? ఏమైంది? వాళ్ళంతా నిన్నే అడుగుతున్నారే. నన్ను అడగకపోతే నిన్ను అడుగుతారా? అమ్మా ఆ కమిటీ వారు ఏమని అడిగారు తెలుసా? మీ అమ్మ ఏ రంగు చీర కట్టుకుంది అని అడిగారమ్మా. నువ్వేం చెప్పావే? పచ్చ రంగు కట్టుకుందండి అన్నాను. నేను కొనిచ్చిన ఎర్ర చీర కట్టుకోమని, సాయంత్రం నేను వస్తాను నల్ల జాకెట్ కట్టుకుని ఎర్ర చీర కట్టుకోమను ఎంత మిచ్చిన పట్ల జిలాబీ కట్టుకుని వస్తానన్నారే. ఆ చీర ఎలా కొన్నారో చెప్పనా? ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నా. కుమ్ముకుంటూ చెప్పాడు. ఎర్ర చీర కొని నీకు నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టారంట కదా. ఎరుపుని చూస్తే ఎంత పెద్దలు సరే ఇచ్చేపోతాడమ్మా. ఈసారి అలా కట్టుకుంటానులే. అమ్మా మరే నేను ఊరుకుంటానా? నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానే. అనగనగా ఆకాశం ఉంది చిలకల వాళ్ళు చెప్పాను. చిల్లర కొట్టాయి నిన్నే అడిగారు, బట్టలు కొట్టాయి నిన్నే అడిగారు. అమ్మా మరే గుళ్ళో పూజారి గారు కూడా నిన్నే అడిగారు. ఆయన నా పరమ భక్తుడమ్మా. స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తే పూజకల్లా నా నైవేద్యం కోసం వచ్చేస్తూ ఉండేవాడమ్మా. అలా నా నైవేద్యం సేవించి సేవించి పెట్టడం వచ్చేస్తుంది కానీ కుర్రోడికి పట్టు మాత్రం అవ్వలేదమ్మా. అమ్మా మరి నేను వచ్చేస్తుంటే పూజారి గారు చిత్ర ఇట్రావే అన్నారు. నేను గవ్వ వెళ్ళనా ఇంత పెద్ద చెప్ప నీకు చేతిలో పెట్టి పండిస్తాను మీ అమ్మని రమ్మని వేరు. ఎన్నోసార్లు పండించి ఇచ్చి ఇచ్చి పండైపోయాడు. అమ్మా కొబ్బరి చెట్టు ప్రసాదం నాకు ఇచ్చి నీకు పండిస్తానన్నారు. అదేనే ఆ పండు నాకు ఇచ్చి ఇచ్చి పండిపోయాడు అంటున్నాను. అరటి పండు అమ్మా ఏదో పండు అనుకు మా ఊహించి చేసుకుంటా. సరిగా ఇంకా బజార్లో విశేషాలు ఏమిటమ్మా? అమ్మా మరే బజార్లో వాళ్ళంతా నన్ను ఏమన్నారో చెప్పనా? మస్క మస్క చీకటిలో తోట వెనకాల మస్క మస్క చీకటిలో ఓకే
అలా చెప్పావా? ఎందుకే నేను బజార్ వెళ్తుంటే వీళ్ళంతా నేను అడుగుతారు కదా, వీళ్ళంతా నాకు ఏమవుతారే? అవుతారమ్మా. అమ్మో నాకింతమంది నాన్నలొద్దు, ఏదో ఒక్క నాన్న పెంచు ముద్దు ముద్దుగా డాడీ డాడీ అని పిచ్చుకుంటానే. అదే వరద గణేశ్వర గారి నాయనకే పుట్టారు. డాడీ 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 ఎక్కడున్నా డాడీ ఎక్కడున్నా డాడీ డబ్బులే డాడీ పప్పు కొనుక్కుంటాను డాడీ అమ్మా. ఎందుకే ఆయన గుమ్మలో ఉన్నారమ్మా. ఎవరమ్మా? ఎవరో పోల రంగడు గారంట, నల్లగా ఉన్నారబ్బా. ఆయన నల్లగా ఉంటే మనకి ఎందుకు? ఆయన పెట్టినట్టు తెల్లటి రూపాయలు అవి కావాలి కదా మనకు. ఆయన మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అక్క ఏం చేస్తుందని అడుగుతున్నారే, బయట ఉన్నారు. పిలువనా? ముందు అక్కడికి పిలవాలా, దాన్ని ఒప్పించాలా, ఆ తర్వాత చచ్చిగారి లోపలికి తీసుకురావాలి. అమ్మా నేను చెప్పాను చెప్పనమ్మా. అమ్మీ అమ్మా. బెళ్ళపాడు జనసేన యూత్ పార్టీ నా కళ్ళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 500 ఇచ్చారండి. వారు నా భగవంతుని ఎడవేళలా చల్లగా కాపాడాలని, అలాగే కనకదుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలని మా కళాకారుల తరపున కళాభివందనం తెలుపుకొనుచున్నాము. అమ్మా పట్టణం పైకి తెలినట్లు శెట్టిబాబు వాటిలో ఉన్నాడమ్మా. నా మాట మీరు ఒప్పుకోవే. అమ్మా నువ్వు వెంటనే చెప్పమ్మా, ఈ పాడు వృత్తి మాత్రం నేను చేయలే. ఇది పాడు వృత్తి ఏంటమ్మా? పాడుకుంటున్నాడు మన కులవృత్తి కదమ్మా. నా మాట వినిపే. అమ్మా నువ్వు వెంటనే చెప్పమ్మా, కాదు ఈ వృత్తి మాత్రం నేను చేయలే. ఎందుచేతనే? అమ్మా నేను ఆ శ్రీకృష్ణ భగవానుడు ధ్యానించుకుంటానే, నా మాట వినవే. అలాగేనమ్మా, నువ్వు శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకోమ్మా. నువ్వు ధ్యానించుకో, ఈ శరీరం నాకు పెట్టమ్మా. నీ సంగతి ఆయన చూసుకుంటే ఈ శరీరం లేదమ్మా. అమ్మా నీవు అసలు కన్న తల్లివేనా? కన్న బిడ్డకి చెప్పవలసిన మాటలేనా ఇవి? ఎంత మాట అన్నా? నీతి లేని జన్మ ఒక జన్మేనా? ఎంత మాట అన్నావమ్మా? కన్నావా కొన్నావా? కన్న తల్లివా కసాయిదానివా? ఒక్క విషయం తెలుసమ్మా, ఈ లోకంలో నీకేం తెలుసు? ఖాళీ కడుపు కోసం సిగ్గు లజ్జ అభిమానం వదిలి శరీరాన్ని నమ్ముకున్న మన దగ్గర కూడా వంచాల కోసం చేతులు చాచే వంచుకులు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళకంటే కార్యక్రమం చేస్తున్నావా? కాయకష్టం చేసేవాడు కడుపు కొట్టాలనే కక్కుర్తితో కోటి సైతం కోటాపడి కోటాపి కోసం కీళ్ళు పెడుతున్న రోజులమ్మా ఇవి. వాళ్ళకంటే నీతి మళ్ళీ పనిచేస్తున్నానా? అందుకే మా డబ్బున్న వాడిని వల్ల వేసుకో, పదవి అధికారం ఉన్న వాడిని చుట్టూ చెప్పుకో, అప్పుడే నేను ఈ లోపల నేను బ్రహ్మరథం పడుతుంది. నా మాట విని అబ్బా నువ్వు విన్నదా చెప్పమ్మా, ఈ వృత్తి మాత్రం నేను చేయనే. నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. వరద గణేశ్వరరావు గారు నన్ను నా కన్ను ప్రోత్సహిస్తున్నారు. 400 రూపాయలు కానుక పంపించారు. వారిని వారి కుటుంబాన్ని కనకదుర్గం తల్లి కాదు కదా నాకే క్షమించండి. అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని సదా కాచి కాపాడాలని వారికి ఇదే నా కళాభివందనాలు. థ్యాంక్ యూ. పిల్లపూడి జనసేన పార్టీ ఇందాక తప్పు చెప్పానండి, క్షమించాలి. మరి అయిపోయింది కదా అమ్మా. అమ్మా వింటావు కదా? వింటానమ్మా. అయితే నువ్వు వెళ్ళి మేడ మీద ఏంటి ఏడుస్తున్నా? అమ్మా మరి నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారే? నేను ఇంకే దగ్గరలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ మాపేస్తే కానీ నాకు త్వరగా చచ్చిపోను. కానీ అయినా నేనెప్పుడు చచ్చిపోతాను నా గణేశ్వర గారి ఖాతా నేను ఖాతాలో రాసుకుందాం అనుకుంటున్నామంట. నేను వెళ్ళి శెట్టి గారిని తీసుకొస్తాను. ఈ లోపల దానికి మంచి మంచి మాటలు చెప్పి ముస్తాబు చేసి మేడ మీద నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పాడు కబుర్లు తీసుకొని రావద్దని? చెప్పావాక మరి చీను చెప్తేనేమో నువ్వు బాధపడతావు, చెప్పుకుంటే అమ్మ కొడుతుంది. నాకు ఇంత ముద్దైనా పెట్టదు. చిన్నపిల్లవి నీకేమీ తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు. కృష్ణయ్య ఏమి వృత్తి ఇది? కనికరించవా కృష్ణయ్య, ఈ దీనురాలి మొరాలకించవా కృష్ణయ్య. వేశ్యా